Hello, knowledge gainers. Welcome to Arjun Facts channel. ఈ రోజు మనల్ని వెంటాడుతున్న భయంకరమైన ఇన్విజిబుల్ ఎనిమి గురించి డిస్కస్ చేయబోతున్నాం. స్క్రీన్ మీద ఈ విజువల్స్ చూడండి. ఒక పక్క చుక్క నీరు లేక బీటలు వారిన భూమి, ఇంకోవైపు సడన్ గా వచ్చి కొట్టే ఫ్లడ్స్. అసలు ఈ గ్లోబల్ ఇంబ్యాలెన్స్ కి మెయిన్ రీజన్ ఏంటి? మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి. ఎక్కడో పసిఫిక్ ఓషన్ లో ఉండే చిన్న టెంపరేచర్ చేంజ్ మన ఇండియన్ మాన్సూన్ ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఆ ఇన్విజిబుల్ ఎనిమి పేరే ఎల్ నీనో. ఈసారి సిచ్యువేషన్ చాలా టెన్షన్ గా ఉంది. జూన్ 4th కల్లా ఇండియాలో ఆల్రెడీ 64% రైన్ఫాల్ డెఫిసిట్ రికార్డ్ అయింది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇయర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ బిలో నార్మల్ గా ఉంటుందని లాంగ్ పీరియడ్ యావరేజ్ ఎల్పిఏలో 90% నుంచి 92% వరకు వర్షాలు పడతాయని వార్నింగ్ ఇచ్చింది. మీరందరూ అనుకోవచ్చు, వర్షాలు పడకపోతే ఫార్మర్స్ కి కదా ప్రాబ్లం, ఏసీ రూమ్ లో కూర్చున్న నాకేంటి అని. కానీ అక్కడే మనం తప్పు చేస్తున్నాం. మన ఇండియాలో 45% నెట్ సౌండ్ ఏరియా ఇంకా కంప్లీట్లీ రెయిన్ ఫెడ్, అంటే వర్షాల మీదే డిపెండ్ అయ్యి ఉంది. మాన్సూన్ ఫెయిల్ అయితే అది డైరెక్ట్ గా మన ఫుడ్ ప్లేట్స్ మీద, గ్రోసరీస్ బిల్స్ మీద అండ్ ఆఖరికి స్టాక్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఎల్ నీనో మన వర్షాలని ఎలా దొంగిలిస్తుందో ప్యూర్ సైన్స్ నుంచి ఎకనామిక్స్ దాకా అంతా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డికోడ్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఎల్ నీనో ఎలా ఫామ్ అవుతుంది? ప్యూర్ సైన్స్ ని కొంచెం సింపుల్ టర్మ్స్ లో అర్థం చేసుకుందాం. పసిఫిక్ ఓషన్ లో అట్మాస్ఫియర్ ని బ్యాలెన్స్ చేసే ఒక న్యాచురల్ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఉంటుంది. దీన్నే సైంటిస్టులు వాకర్ సర్క్యులేషన్ అని అంటారు. నార్మల్ కండిషన్స్ లో వెస్టర్న్ పసిఫిక్ అంటే ఆస్ట్రేలియా సైడ్ వాటర్ వామ్ గా ఉండి లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. అండ్ ఈస్టర్న్ పసిఫిక్ అంటే సౌత్ అమెరికా సైడ్ వాటర్ కూల్ గా ఉండి హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఈ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఈస్ట్ నుంచి వెస్ట్ కి స్ట్రాంగ్ గా గాలులు వేస్తాయి. వాటినే ట్రేడ్ విండ్స్ అని అంటారు. ఈ గాలులు వామ్ వాటర్ ని మన వైపు తీసుకొస్తాయి, రిజల్టింగ్ ఇన్ హెవీ రెయిన్స్ ఫర్ అస్. కానీ ఎల్ నీనో వల్ల ఇయర్ మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. ఈ వాకర్ సర్క్యులేషన్ కంప్లీట్లీ వీక్ అయిపోతుంది. ట్రేడ్ విండ్స్ ఆగిపోవడం వల్ల వెస్టర్న్ పసిఫిక్ లో ఉండాల్సిన వామ్ వాటర్ అంతా రివర్స్ వెళ్లి ఈస్టర్న్ పసిఫిక్ ని ఆక్రమిస్తుంది. దీనివల్ల సముద్రం సర్ఫేస్ టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్స్ పెరిగిపోతుంది. ఇదే మన ఎల్ నీనో. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ గా అయితే దాన్ని సూపర్ ఎల్ నీనో అంటారు. ఇప్పుడు ఈ పసిఫిక్ చేంజెస్ మన ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. ఇది కంప్లీట్ గా ఫిజిక్స్ ఆఫ్ ది మాన్సూన్. నార్మల్ సమ్మర్ లో మన ఇండియన్ ల్యాండ్ మాస్ ఫుల్ హీట్ అయ్యి ఒక హ్యూజ్ లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది, వైల్ ఇండియన్ ఓషన్ లో హై ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ గ్యాప్ వల్ల సముద్రం నుంచి మాయిశ్చర్ లాడెన్ క్లౌడ్స్ ఇండియాలోకి దూసుకొస్తాయి. కానీ ఎల్ నీనో ఫామ్ అయిందంటే ఆ వీక్ వాకర్ సర్క్యులేషన్ వల్ల మన ఇండియా పైన ఒక పెద్ద హై ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అయిపోతుంది. ఈ హై ప్రెషర్ మన క్లౌడ్స్ ని లోపలికి రానియకుండా గట్టిగా సప్రెస్ చేస్తుంది. లిటరల్ గా చెప్పాలంటే ఎల్ నీనో మన క్లౌడ్స్ ని దొంగలిస్తుంది. రీసెర్చ్ ప్రకారం 1980 నుంచి ఇండియాలో వచ్చిన 6 పెద్ద కరువులు కూడా ఈ ఎల్ నీనో సంవత్సరంలోనే వచ్చినవి. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదే ఇండియన్ ఓషన్ డిపోలి, ఐఓడి పాజిటివ్ గా ఉంటే ఎల్ నీనో ఎఫెక్ట్ కొంచెం కౌంటర్ చేస్తుంది. కానీ 2015-2018 మధ్యలో వచ్చిన లాంగెస్ట్ డ్రాఫ్ట్ లో ఈఎన్ఎస్ఓ, ఎల్ నీనో అండ్ ఐఓడి రెండు మనకి ఎగనెస్ట్ గా పనిచేశాయి. ఇది నిజంగానే అంత డేంజరా అని డౌట్ వస్తే ఒక్కసారి హిస్టరీ పేజెస్ తిరిగేయాలి. ఎల్ నీనో వల్ల ఇండియా ఫేస్ చేసిన 3 పెద్ద కరువుల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, ద గ్రేట్ ఫెమైన్ ఆఫ్ 1899 to 1900. ఇది మన చరిత్రలోనే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ పీరియడ్స్. 1899 కూడా ఒక ఎల్ నీనో ఇయర్. బ్రిటిష్ రూల్ లో ఉన్న ఆ టైంలో వర్షాలు లేకపోయేసరికి అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ నుంచి 4.5 మిలియన్ మంది ఆకలి వల్ల, రోగాల వల్ల చనిపోయారు. ఒక రకంగా ఇది ఆర్టిఫిషియల్ ఫెమైన్ కూడా. ఎందుకంటే లోకల్ బనియన్ యూజర్స్ గ్రెయిన్ ని హోల్డ్స్ చేసి ప్రైజెస్ పెంచారు అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఆపలేదు. నంబర్ 2, ద 1972 డ్రాఫ్ట్. ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఒక పెద్ద షాక్. 1972-73 టైంలో కరువు వల్ల మన టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఏకంగా 89.4 మిలియన్ టన్స్ కి పడిపోయింది.
దీనివల్ల ఎకానమీ మొత్తం షేక్ అయ్యి గవర్నమెంట్ అగ్రికల్చర్ స్ట్రాటజీని చేంజ్ చేయాల్సి వచ్చింది. మూడవది ద 2002 and 2009 డ్రాఫ్ట్స్. 2002 మాన్సూన్ డ్రాఫ్ట్స్ వర్ ఎక్సెప్షనల్. ఆ ఇయర్ వచ్చిన కరువు వల్ల ఇండియాకి ఆల్మోస్ట్ 8.7 బిలియన్ ఎకనామిక్ లాస్ వచ్చింది. అగ్రికల్చర్ జీడిపి 3.1% కి పడిపోయింది అండ్ అరౌండ్ 300 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత 2009 లో వచ్చిన ఎల్నినో వల్ల రైస్ అండ్ మొక్కజొన్న క్రాప్స్ కి హ్యూజ్ డ్యామేజ్ జరిగింది. లెట్స్ టాక్ మనీ. రూరల్ ఎకనామీకి మన పాకెట్కి ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఎకానమీలో అగ్రికల్చర్ షేర్ హిస్టారికల్లీ 53.2% నుంచి 16.8%కి తగ్గినా కూడా ఇంకా నియర్లీ 43% నుంచి 50% వరకు వర్క్ ఫోర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు పడకపోతే వరి, గ్రౌండ్ నట్, సోయాబీన్, కాటన్ లాంటి ఖరీఫ్ క్రాప్స్ రిస్క్లో పడతాయి. ఈ పంటలు సరిగ్గా పండకపోతే ఫస్ట్ రూరల్ ఇన్కమ్స్ పడిపోతాయి. ఫార్మర్స్ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ట్రాక్టర్స్, సోప్స్, బైక్స్ కొనడం ఆపేస్తారు. ఇది డైరెక్ట్ గా FMCG కంపెనీ సేల్స్ కి దెబ్బ కొడుతుంది, విచ్ క్రాషెస్ ద స్టాక్ మార్కెట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కరువు అండ్ ఎల్నినో మిక్స్ అయితే మన ఓవరాల్ జీడిపి గ్రోత్ లో 20 బేసిస్ పాయింట్స్ వరకు కట్ అవ్వచ్చు. నెక్స్ట్ మన డైరెక్ట్ ప్రాబ్లం ఫుడ్ ఇన్ఫ్లేషన్. మార్కెట్ లో సప్లై తగ్గితే టమాటోస్, ఆనియన్స్, పప్పుల రేట్లు స్కై రాకెట్ అవుతాయి. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు క్లియర్లీ వార్న్ చేశారు. బిలో నార్మల్ మాన్సూన్ అండ్ ఎల్నినో వల్ల థర్డ్ క్వార్టర్ కల్లా రిటైల్ ఇన్ఫ్లేషన్ అప్పర్ టాలరెన్స్ లెవెల్ అయిన 6% కి వెళ్ళొచ్చని. యాడ్ టు దిస్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. మలేషియా, ఇండోనేషియా లాంటి ప్లేసెస్ లో ఎల్నినో వల్ల పామ్ ఆయిల్ రేట్స్ పెరిగితే ఆ బొక్క కూడా మన జోబుకే. ఒక పక్క మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ప్లేసెస్ లో కరువు వస్తుంటే ఇంకోవైపు చూస్తే సడన్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఈ గ్లోబల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? దీనికి మెయిన్ రీజన్ క్లైమేట్ చేంజ్ అండ్ వార్మింగ్ ఓషన్స్. కేవలం పసిఫిక్ ఒకటే కాదు, ఇండియన్ ఓషన్ అండ్ అట్లాంటిక్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా ఈ మధ్య తీవ్రంగా మారుతూ మన మాన్సూన్ ప్యాటర్న్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఎల్నినో ఫామ్ అయ్యే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్ లో కంటే సమ్మర్, జూన్ టు సెప్టెంబర్ లో ఎల్నినో వస్తే వర్షాలు ఇంకా దారుణంగా తగ్గిపోతాయని రీసెంట్ రీసెర్చ్ చెప్తుంది. విన్నదంతా చాలా డిప్రెసింగ్ అనిపించచ్చు, కానీ వీఆర్ డూమ్డ్. పక్కాగా కాదు, పాస్ట్ తో కంపేర్ చేస్తే ఇండియా ఇప్పుడు చాలా రెసిలెంట్ గా ఉంది. ఫస్ట్ 1951 లో మన దగ్గర జస్ట్ 17.1% ఇరిగేషన్ కవరేజ్ ఉండేది. కానీ ఇప్పుడు గ్రాస్ క్రాప్డ్ ఏరియాలో ఆల్మోస్ట్ 60% దాకా ఇరిగేషన్ అండర్ లో ఉంది. మెగా రిజర్వాయర్స్ అండ్ గ్రౌండ్ వాటర్ టెక్ వల్ల రెయిన్ మీద డిపెండెన్సీ తగ్గింది. కరెంట్లీ మన రిజర్వాయర్స్ లో 30.4% స్టోరేజ్ ఉంది, విచ్ ఇస్ బెటర్ దాన్ ప్రీవియస్ ఎల్నినో ఇయర్స్. సెకండ్, గవర్నమెంట్ గూడమ్స్ లో వీట్ అండ్ రైస్ కలిపి రికార్డ్ స్థాయిలో ఆల్మోస్ట్ 380 lakh మెట్రిక్ టన్స్ బఫర్ స్టాక్స్ ఉన్నాయి. సో సివియర్ ఫుడ్ షార్టేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. థర్డ్, మన ఫార్మర్స్ ఇప్పుడు స్మార్ట్ అయ్యారు. క్రాప్ డైవర్సిఫికేషన్ పెరిగింది. కేవలం ట్రెడిషనల్ క్రాప్స్ కాకుండా డైరీ, ఫిషరీస్ అండ్ హార్టికల్చర్ ఇప్పుడు అగ్రికల్చర్ జీవీఏలో 46% షేర్ తీసుకుంటున్నాయి. ఎస్, ఎల్నినో ఈజ్ ఎ హ్యూజ్ థ్రెట్. ఇట్ కెన్ ఇంపాక్ట్ ఫుడ్ ప్రైజెస్ అండ్ స్క్వీజ్ అవర్ పాకెట్స్. కానీ స్మార్ట్ ప్లానింగ్, ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ బఫర్ స్టాక్స్ తో ఈసారి మనం ఈ యుద్ధంలో డెఫినెట్ గా నిలబడగలం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.